తప్పిపోయిన కుమారుణ్ణి చూస్తాం. ఏ స్థితికి వెళ్ళిపోయాడు? ఎవరిని బట్టి ఎందుకు ఆ స్థితికి వెళ్ళిపోయాడు? లేఖన తండ్రి వద్ద సమృద్ధి ఉంది కదా, క్షేమం ఉంది తండ్రి దగ్గర, అన్నీ ఉన్నాయి తండ్రి దగ్గర, సుఖం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. అయితే తండ్రి దగ్గర ఉన్నది ఏంటి అంటే ఎందుకు సహించలేకపోయాడంటే తండ్రి దగ్గర కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నాన్న ఇలా చేయొద్దు అనే మాట ఉంటుంది, ఇలా వెళ్ళొద్దు అనే మాట ఉంటుంది, ఇలా మాట్లాడొద్దు అనే మాట ఉంటుంది, ఇలా ఆలోచన చేయొద్దు. ఎందుకు? ఇవి నీ మేలు కొరకు, నా మేలు కొరకే కదా. ఆ వ్యక్తికి ఉన్న దుర్వ్యసనాలు, ఆ వ్యక్తికి ఉన్న చిన్న కుమారునికి ఉన్న అలవాట్లు ఆ తండ్రి వద్ద ఉండకుండా చేశాయి. ఇదే జరుగుతుంది. ఈ చిన్న విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుణ్ణి ఎందుకు నేను ఇష్టపడలేకపోతున్నాను, ఆయన మార్గంలో ఎందుకు నేను నడవలేకపోతున్నాను? నాలో ఉన్న బలహీనతను బట్టి, నాలో ఉన్న ఆలోచనలను బట్టి, నాలో ఉన్న క్రియలను బట్టి, తలంపులను బట్టి, జీవితాన్ని బట్టి, ఆ కట్టుబాటులో, ఆ బౌండరీలో నివాసం చేయడానికి నాకు ఇష్టంలా కదా. తండ్రి చెప్పిన ఆ ఇన్స్ట్రక్షన్స్ పాటించడం ఇష్టంలా. కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి అన్నది అర్థం కావట్లేదు చిన్న కుమారునికి. మనకు కూడా అర్థం కావట్లేదు చాలాసార్లు. నేను మారాలి అని అంటే జరగాల్సింది అదే, ఆ బౌండరీలోనే ఉండాలి. ఆయన ఏదైతే చెప్పాడో అదే చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ బౌండరీ దాటాలి అని అంటే చిన్న కుమారుని పరిస్థితి కదా. నాకు అలా ఉండడం ఇష్టంలా. ఒకరు నాకు చెప్పాల్సిన అవసరంలా, ఒక అధికారం కింద నేను ఉండాల్సిన అవసరంలా, ఒకరు నన్ను కంట్రోల్ చేయకూడదు, ఒకరు నాకు చెప్పకూడదు. ఆ అలవాట్లే చిన్న కుమారునికి ఉన్నాయి. వెళ్ళిపోయాడు దూరంగా. ఏమైపోయింది?